మన్హిత గుడ్ మార్నింగ్. లేవంగానే ఇంత యాక్టివ్గా ఎవరైనా ఆడుకుంటారా? నాకు నువ్వు తప్ప. ఈరోజు మనము నీ 9 monthsలో నువ్వు ఏం తింటావో వీడియో చేద్దాం, ఓకేనా? సరేనా? మమ్మీ ఈరోజు నువ్వు 9 monthsలో ఏం తింటావో వీడియో చేస్తుంది. నువ్వు మంచిగా తిని చూపించాలి, ఓకే? నువ్వు మెస్సీ చేయకూడదు, కింద పడేయకూడదు, నాకు వద్దు అనకూడదు, మంచిగా తినాలి, ఓకే? గుడ్ గర్ల్ కదా నువ్వు. బీ ఏ గుడ్ గర్ల్ టుడే, ఓకే? నీ పనులు చూపి. 2 పనులు వచ్చినాయి రన్హితకి. 2 పనులు వచ్చినాయి నీకు. సరే, హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై మమ్మీస్ ఛానల్ సుచి సీక్రెట్స్. ఈరోజు ఈ వీడియోలో నేనే ఉంటా. మొత్తం నేను ఏమేమి తింటానో మీకు చూపిస్తా, ఓకేనా? చూడండి. అట్లా చెప్పు. ఓకే, చెప్పేసినావా? సరే, ఓకే. ఫస్ట్ మనం ఇప్పుడే లేసినావు కాబట్టి ఫస్ట్ నీకు ఒక బాటిల్ మిల్క్ ఇద్దాం, ఓకేనా? కావాలా? పాయితవను పాల్ బాటిల్ ఏది? ఫస్ట్ పోయి స్టెరిలైజ్ చేసుకొని ఒక బాటిల్ పాలు తాగుదాం, తర్వాత బ్రేక్ఫాస్ట్, ఓకే? కమాన్. సో ఫస్ట్ అయితే మైక్రోవేవ్లో మేడం బాటిల్స్ అన్నీ స్టెరిలైజ్ చేసేసి పాలిద్దాం, ఓకే? బాటిల్స్ అయితే స్టెరిలైజ్ అయిపోయినాయి. నేను ఎన్నో వీడియోస్లో చూపించాను. ఐ యూజ్ ఆప్టమిల్ ఫర్ మై బేబీ. అండ్ ఇప్పుడు 9 months కాబట్టి స్టేజ్ 2 6 to 12 monthsది వాడుతున్నాం. అండ్ సేమ్ ఇన్ నర్సరీ యాజ్ వెల్. వాటర్ బాయిల్ చేసుకొని 120 ఇస్తా ప్రజెంట్. ఇప్పుడు తాగదు, ఆటలో ఉంది కాబట్టి ఎక్కువ తాగదు. 120 అంటే 4 ounces. 4 ouncesకి నేను 4 scoops ఆఫ్ పౌడర్. పాలని చూసి ఎట్లా ఏడుస్తుందో చూడండి. నీవేనా? దిస్ యూ? ఓకే, కమాన్. ఎంజాయ్ యువర్ మిల్క్. అటు ఇటు తిరిగి తాగితే తాగడానికి రాదు, ఓకే? ఎంజాయ్ యువర్ మిల్క్. అయిపోయింది మేడం పాలు తాగడం. డబ్బా ఆడబడేసింది. ఇక జిమ్నాస్టిక్లు స్టార్ట్. దానికైనా ఏడవడం? ఎక్స్క్యూజ్ మీ. హలో మెసీస్. ద వే షీ కష్టపడింగ్ ఈస్ వెరీ హార్డ్. అది రాదు, సాక్స్ కాదు. ఎంత కోపమో మళ్ళా. పడుకుంది. యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ తిన్నాక పడుకుంటుంది, బట్ ఏమైందో తెలియదు. ఈరోజు పాలు తాగానే పడుకుంది. షీ గోట్ కోల్డ్. మేబీ కోల్డ్ ఉండడం వల్ల నీరసంగా ఉందేమో, అందుకే తొందరగా పడుకుంది. చికెన్ పాక్స్ వచ్చినప్పుడు ఉన్న మార్క్స్ అలానే ఉన్నాయి చేతి మీద. అసలు పోతాయో పోవో భయం అవుతుంది. సో ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వేస్తాను. లైక్ ప్యాన్ కేక్స్ కానీ, లేకుంటే ఓట్స్, బ్లూబెర్రీ ఓట్స్, ఇంకా నార్మల్గా ఇంకా నేను తినే చపాతీలో అలా, లేకుంటే దోశ, ఇడ్లీ, ఇలా తనకి కొంచెం బ్రేక్ఫాస్ట్గా సరిపోతుంది. అండ్ షీ లవ్స్ ప్యాన్ కేక్ బట్ సమ్టైమ్స్ నచ్చదు. ఈరోజు చూడాలి మరి తింటుందో లేదో. ఎగ్ ఆప్షనల్, ఎగ్ లేకుండా కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మీ పాపకి ఎగ్ పడకుంటే ఎగ్ లేకుండా కూడా చేసుకోవచ్చు. యూ కెన్ ట్రై. ఫ్లోర్ వేసుకోవచ్చు, అది కూడా ఆప్షనల్. ఫ్లోర్ ఉంటే కొంచెం ప్యాన్ కేక్స్ ఇట్లా సాఫ్ట్గా వస్తాయి. నేను ఎప్పుడు ప్యాన్ కేక్స్ వేసినా కానీ నీట్గా రావు, బట్ ఈసారి ఎలానో మంచిగా వచ్చాయి. నేను ఈసారి కూడా రావేమో అనుకున్నా, బట్ దే కేమ్ నైస్. చాలా నీట్గా, అంటే స్పాంజ్ లాగా మెత్తగా వచ్చాయి. ఇంకా నేను
మొత్తం అలానే ఇస్తే చోక్ అవుతుందని చెప్పేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసి తనకి ప్లేట్లో పెట్టేసి సర్వ్ చేసి ఇచ్చాను. షీ లవ్డ్ ఇట్. నేను తింటుందో తినదో ఈరోజు అనుకున్నా, బట్ నాట్ దట్ బ్యాడ్, తిన్నది. ఇంకా మీరు దీంట్లోకి ఆప్షనల్గా ఏమైనా ఇవ్వచ్చు. నేను ప్రతిసారి పాపకి ఎందుకు ఇస్తానంటే చేతికి, తర్వాత తను ఎప్పుడైనా తినేటప్పుడు, ఇప్పుడంటే ఓకే పెడుతున్నాము దగ్గరుండి, ఇఫ్ ఇన్ కేస్ నేను లేనప్పుడు నర్సరీలో అయినా కానీ వాళ్ళు పెట్టకుంటే తనకు అలవాటు అవ్వాలి తినడము, ఇంకా ఫింగర్ ఫుడ్స్ అనేవి ఉండాలి ఖచ్చితంగా అన్నట్లుగా తన చేతికి నేను చిన్న చిన్న పీసెస్ చేసి ఇస్తాను. సో దట్ షీ విల్ హ్యాబిచుయేట్ టు దట్. ఇంకా ఎప్పుడైనా కానీ ఇబ్బంది ఉండదు. ఒకవేళ చేతికి ఇచ్చినా కానీ కొంచెం తొందరగా తింటుంది. అది బెస్ట్, అంటే ఐ మీన్ మంచిదే ఇట్లా ఇస్తే. కాకపోతే ఇట్లా ఇచ్చినప్పుడు దగ్గరుండి ఖచ్చితంగా పక్కనే కూర్చొని అబ్జర్వ్ చేయాలి, వాళ్ళకి చోకింగ్ ప్రాబ్లం ఏం రాకుండా. అండ్ ఒకేసారి నోట్లో పెట్టుకుంటారు కదా అన్నీ పట్టుకొని, అలా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. మేబీ ఈరోజు ప్యాన్ కేక్స్ నచ్చలేదేమో, కొంచెం అటు ఇటు తింటుంది, అన్నీ కింద పోసింది చూడండి. ఇక్కడ ప్లేట్ నేను దానికి స్టిక్ చేసిన, అయినా గట్టిగా బలం పెట్టి లాగి అవతరిస్తేసింది. మళ్ళీ ఇంకా సైలెంట్గా ఏం తెలియనట్టు చూస్తుంది అమాయకురాలు మంచిగా. సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోగానే లంచ్కి నేను పాస్తా ప్రిపేర్ చేస్తున్నా. పాస్తా వచ్చేసి బయట షాప్లో తీసుకున్నవి అవి. అండ్ దాంట్లోకి నేను టమాటా అండ్ బేసిల్ సాస్ వేస్తున్నా. నేను అదైతే ఇంట్లో ప్రిపేర్ చేసింది కాదు, అది కూడా బయట తీసుకుంది. బట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసి ఎలా ఉంది ఏంటి అని దాని మీద ప్రతి ఒక్కటి నేను కనుక్కొనే తీసుకుంటా. అంత ఈజీగా ఏం తొందరగా ఎలా పడితే అలా ఉన్నది తీసుకోను. అండ్ దాంట్లోకి చికెన్ డిప్పర్స్ కూడా, లైక్ చికెన్ కూడా యాడ్ చేద్దామని చెప్పి చికెన్ కూడా కొంచెం ఫ్రై చేసేసి, మరీ ఎక్కువ ఆయిల్ లాగా కాకుండా నార్మల్గా ఫ్రై చేసేసిన. ఇవి ఎయిర్ ఫ్రైయర్ కూడా చేసుకోవచ్చు పిల్లలకు పెట్టాలనుకుంటే, ఆయిల్ వద్దు అని అనిపిస్తే. సో దిస్ ఈజ్ అవర్ బాల్ పాస్తా. ఇంకా పాస్తా మీరు ఒకవేళ పాపకి పండ్లు కొంచెం చిన్న ఉన్నాయి, లేకుంటే తినలేదు అని అనుకుంటే ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి. ఎందుకనంటే అంతా ఒకేసారి తింటే ఖచ్చితంగా చోక్ అవుతుంది. కరెక్ట్ కాదు అంత పెద్ద అవి మనం తినే అంత సైజులో ఉంటాయి కాబట్టి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాళ్ళకి పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ చికెన్ కూడా నేను చిన్నగా వాటిని పీసెస్ చేసి పెట్టిన. కొంచెం ఏమో దీంట్లో పాస్తాలో కలిపిన, ఇంకా 2 అట్లా నార్మల్గా పెట్టేసిన. Up your hands, come on, up, lift your hands. వద్దు కాదు నాన్న, పెట్టుకోవాలి నాన్న. ఫుడ్ ఎట్లా తింటావు? ఆ చిన్నదానికి వచ్చినట్టు ఇదేం రాదు. ఓకే, లేస్తావా పైకి దాని నుంచి? ఇప్పుడే లేసినావు కదా, కొన్ని వాటర్ తాగు ఫస్ట్. చిన్నగా చాలు. మళ్ళీ వాటర్ ఎక్కువ తాగినావు అనుకో, ఫుడ్ తినావు. They made a sound. Okay, I'm sorry. I'm done. ఇందాక చూపించాను కదా ఫుడ్లో ఇది. నీకేనా? Take your time. చిక్కి. ఇంకా అయిపోలేదా? చిక్కి తింటావా నువ్వు? చిక్కి తింటావా? చిక్కి పెట్టనా? చిక్కి It's yummy.
ఏమైంది? ఓకే. ఐ లవ్ యూ. ఆయిల్ పెట్టిన పొద్దున ఆయిల్ లేకుంటే జుట్టు పుట్టబర్తి సాయిబాబా లాగున్నది. ఇప్పుడు ఆయిల్ పెట్టేసరికి మొత్తం అరిగిపోయింది కత్తల్లి కదా మమ్మలో. సో గైస్ మేక్ ష్యూర్, నేను ఇందాక కూడా చెప్పాను కదా పాస్తాని నేను పీసెస్గా కట్ చేసుకున్నా అని, అది మాత్రం తప్పకుండా చేయండి. అలానే పాస్తా పెడితే మేబీ పైన కింద పండ్లు వస్తే కొంచెం చీవ్ చేయగలరేమో, లేకపోతే చాలా అంటే చాలా కష్టమైపోతుంది, చీవ్ చేయలేరు, చోక్ అవుతుంది. మీరు దాన్ని మిక్సీ పట్టుకున్నా పర్లేదు, లైక్ కోర్స్గా గ్రైండ్ చేసుకొని పెట్టినా ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. సో ఇక్కడ నేను తను తిన్న వరకు తిన్నది, నేను ఫీడ్ చేసే వరకు చేశాను. తను ఇంకెప్పుడైతే నేను ఫీడ్ చేస్తుంటే వద్దు అని అన్నదో అప్పుడు నేను తన చేతికి ఇచ్చేసాను అనమాట. లెట్ హర్ ఈట్ అని. సో తనకు కూడా అలవాటు అవుతుంది అని చెప్పేసి ఇంకా నేను తన చేతికి వదిలేశాను. నేను తినిపించిన దానికంటే తన ప్లేట్ తనంతట తను తీసుకొని చాలా బాగా తిన్నది. లైక్ హాఫ్ ఆఫ్ ద ప్లేట్ ఫినిష్ చేసేసింది, విచ్ ఈస్ గుడ్. చాలా ఎంజాయ్ చేస్తూ తింటుంది, లైక్ ఆడుకుంటూ అటు ఇటు విసిరేస్తూ. తర్వాత ఇంకా ఎందుకో నాకు సరిగ్గా తినలేదేమో అనిపించి స్నాక్స్ తింటుందేమో అని చెప్పేసి అంటే ఇమీడియట్గా దాని వెంటనే స్నాక్స్ ఇచ్చాను. హే బాబప్ పాల్తాత్నా నాకు ఇస్తావా? కానీ నాకు ఇస్తావా? సో ఆఫ్టర్ లంచ్ లైక్ లంచ్ అయిపోయిన 1 అవర్కి అట్లా పాలు ఇస్తా. యాక్చువల్లీ ఫుడ్ బాగా తిన్నా అనుకో 2 అవర్స్ తర్వాత ఇస్తా. ఫుడ్ కొద్దిగా తిన్నా అనుకో ఎమ్మటే పాలు తీసుకొచ్చిస్తా. సో మీరు సాలిడ్ స్టార్ట్ చేసినాక 6 to 9 monthsలో సాలిడ్ స్టార్ట్ చేసినాం కదా అని పాలు అయితే అస్సలు తగ్గించొద్దు. పాలు మాత్రం కంటిన్యూ ఇవ్వాలి. అట్లీస్ట్ 600 ml అయితే పక్కా ఉండాలి 6 to 9 months వరకు. దాని తర్వాత మళ్ళీ లైక్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ 6 to 9 months వరకు అయితే 600 ml పర్ డే. ఫార్ములా కానీ బ్రెస్ట్ మిల్క్ అయితే మనం కౌంట్ చేయలేము, బట్ బ్రెస్ట్ మిల్క్ యాజ్ పాసిబుల్ యాజ్ ఇస్తానే ఉండండి. బట్ ఫార్ములా అయితే యూ కెన్ కౌంట్ ఎన్ని ఇవ్వచ్చు అని. నేనైతే నేను చెప్తున్నా కానీ ఇవ్వండి అని, మా పాప అయితే తాగదు. నేను ఇస్తా ఆమెకి, బట్ రఫ్లీ 500 అట్లా తాగుతుంది. అందుకే ఇలా బక్కగా ఉంది. సో try to give 600 ml. Please try to drink 600 ml, okay? So sorry. Kanama. మేము ఇట్లా కూడా పాలు తాగుతాం అన్నమాట. సరిగ్గా అనుకుని తాగితే ఎట్లా, ఇలా కూడా తాగుతాం. ఓకే 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 అట్లా తాగితే అదే అవుతుంది. అందుకే మంచిగా తాగాలి. తాగేసింది, కొన్ని ఉన్నాయి ఇంకా జిమ్నాస్టిక్లు చేస్తుంది. మధ్యలో ఈ యాక్టివిటీస్ అనమాట. యాక్చువల్లీ ఇది ఫుడ్ వ్లాగే కానీ నాకు ఎందుకో ఇది క్యూట్ మూమెంట్గా అనిపించింది, అందుకని మళ్ళీ ఇది కూడా రికార్డ్ చేస్తున్నా. చూడండి, మాకు ఇది ఒక యాక్టివిటీ ఇప్పుడు. గుడ్ జాబ్. I'm so sorry. I disturbed you. Okay, I'll stop. మధ్యలో ఈ యాక్టివిటీస్ అనమాట. యాక్చువల్లీ ఇది ఫుడ్ వ్లాగే కానీ నాకు ఎందుకో ఇది క్యూట్ మూమెంట్గా అనిపించింది, అందుకని మళ్ళీ ఇది కూడా రికార్డ్ చేస్తున్నా. చూడండి, మాకు ఇది ఒక యాక్టివిటీ ఇప్పుడు. గుడ్ జాబ్. I'm so sorry. I disturbed you. Okay, I'll stop. పడుకొని లేచింది. పడుకొని లేవగానే బాటిల్ కావాలి.
చిగ్గులు అవుతున్నాయి బ్రో, చిగ్గులు. ఏంది ఏంది గబ్బు మమ్మలు సో ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ లంచ్కి, ఈవినింగ్ నైట్ డిన్నర్కి మధ్యలో ఈవినింగ్ స్నాక్ ఒకటి అనేది ఇస్తున్నా. ఇది వచ్చేసి నేను యాపిల్స్ ఉన్నాయి ఇంట్లో, అందుకని చెప్పేసి యాపిల్ ప్యూరీ చేశాను. ఆమె కష్టం చూడండి దాన్ని. నేను ఇన్ని రోజులు ఇది ఎట్లా ఇరిగింది అనుకుంటున్నాను. దీన్ని పట్టుకొని ఇట్లా లాగినవా? వావ్ వావ్, నైస్ నైస్, సూపర్. ఇలా ఇడ్లీ వేజర్లో పెట్టుకొని స్టీమ్ చేసుకుంటున్నా. సో ఉడికియడం ఎందుకు అని చెప్పేసి ఐ వాంట్ టు స్టీమ్ దిస్. సో నాకు స్టీమర్ అనేది సపరేట్గా లేదు, అందుకే ఇడ్లీ వేజర్లో స్టీమ్ చేసేసుకుంటున్నా. కన్నమ్మ ఇన్ని బొమ్మలు ఇట్లలో నువ్వు దేంతోనో ఒక దాంతో చూసుకొని ఆడుకోవచ్చు, నోట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు వాటిని. ఇలా మంచిగా మెత్తగా స్టీమ్ అవుతే దీన్ని ఇంకా మళ్ళీ మిక్సీలో పట్టాల్సిన అవసరం లేదు. సమ్టైమ్స్ అంటే తొందరగా తీసేసి మెత్తగా అవ్వకుండా అంటే మంచిగా స్టీమ్ అవ్వకుండా చేస్తే మిక్సీలో పట్టాల్సిన అవసరం వస్తుంది. బట్ ఇప్పుడు మిక్సీ అవసరం లేదు, డైరెక్ట్ స్మాష్ చేయొచ్చు. రన్హిత ఏమైందిరా అంటే చూస్తున్నావు, బాగాలేదా? సో ఫైనలీ డిన్నర్ టైం. సో డిన్నర్కి ఈరోజు నేను ఓట్స్తోని లైక్ ఓట్స్ రెసిపీ లాగా చేద్దాం అనుకుంటున్నా. I have banana for that and oats banana recipe which is so helpful for them. నేను ప్రతి ఒక్క ఐటమ్ లైక్ నేను ఏమేమి పెట్టానో ఐటమ్కి సంబంధించిన బెనిఫిట్స్ అండ్ డెవలప్మెంటల్వి ప్రతి ఒక్క దానికి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీరు వెళ్ళి చెక్అవుట్ చేయండి. నేను ఎందుకు ఇవి ఇస్తున్నా, ఇవి తింటే బేబీస్లో ఏం డెవలప్ అవుతాయి, ఏం యూజ్ ఉంటుంది అని చెప్పేసి. సో యూ గైస్ కెన్ చెక్అవుట్ మై డిస్క్రిప్షన్ బాక్స్. నేనైతే ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ నేను ఇక్కడ చెప్పలేను, బికాస్ వీడియో అంత లెంత్గా లేదు. ఓట్స్ని బాగా ఉడకబెట్టేసుకొని కొంచెం పక్కన పెట్టుకొని అది చల్లారినాక దాంట్లో నేను ఇందాక బనానాని మొత్తం స్మాష్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ స్మాష్ చేసిన బనానాని దాంట్లోకి యాడ్ చేసేసుకున్నా. బనానా మంచిగా నీట్గా స్మాష్ చేయండి. స్మాష్ చేయకుండా మిక్సీ పడతాం కదా, ఎందుకు స్మాష్ చేయడం అని అనుకుంటే మిక్సీ ఎంత పట్టినా కానీ నాకు బనానా గ్రైండ్ అయినట్టు అనిపించదు ఒక్కొక్కసారి. సో ద డిన్నర్ ఈస్ రెడీ ఫర్ హర్. ఎవరు అడుగుతున్నావు? బనానా తింటావు కదా, ఓహో పెట్టమని ఏడుస్తున్నావా? ఓకే ఆగాలి నాన్న, అట్లా నాన్ స్టాప్గా తింటారా? సారీ ఏమన్నాను. సో గైస్ సాల్ట్ షుగర్ అనేది యాడ్ చేయం కాబట్టి దానికి ఆల్టర్నేటివ్గా వాళ్ళకి టేస్ట్ తెలవడానికి మనం కొన్ని యాడ్ చేసుకోవచ్చు. అందులో సినామన్ పౌడర్ ఒకటి. ఇఫ్ మీ దగ్గర సినామన్ పౌడర్ ఉంటే ఇలాంటి ఇప్పుడు నేను ఓట్స్ అండ్ బనానా పారేజ్ ఉంది కదా, దీంట్లో సినామన్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. దే లైక్ దట్. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, లైక్ వాళ్ళకి కొత్తగా కనిపిస్తుంది. ఇంకొంచెం ఉంది, కొంచెం. గుడ్ గర్ల్, ఐ నో. సో ఆఫ్టర్ డిన్నర్ రన్హిత ఎందుకో నాకు తెలీదు, తిన్న వెంటనే అంటే కొద్దిసేపు పడుకునే ముందు ఖచ్చితంగా బ్రెస్ట్ ఫీడ్ అనేది ఉండాలి ఆమెకి. ఓకే మీద పడుతున్నాయి ఇట్లా, అసలు తాగనే తాగదు పాలు ఎక్కువ. గుడ్ నైట్ రా, ఇది గుడ్ నైట్ చెప్తావా? వచ్చుకుందామా? గుడ్ నైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్. బాయ్ చెప్పు. పడుకోవాలి ఇంకా. గుడ్ నైట్ చెప్పినాక పడుకోవాలి. ఓకే, దిస్ ఈస్ యువర్ బెడ్ టైమ్.
This is what my baby eats in 9 months. Thanks for watching. See you in another video. Bye.